జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. మాయమైపోయిందమ్మా నా బంగారు కడప, ఇందులో వింతలేదు. అవును, మీరు విన్నది కన్నది నిజం. నిజంగానే కడప ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది. కానీ పాలకులు కడప అన్న పేరుని చెడిపేశారు, తుడిపేశారు. కడప ఎలా మాయమైపోయింది, కడప అన్న పేరు ఎలా లేకుండా పోయింది, దీనికి కారణం ఎవరు? ఇప్పుడు మనం చర్చించుకుందాం, అతి లోతుగా చర్చించుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి. నేను పులివెందుల నియోజకవర్గం, కడప జిల్లా వాసిని. ప్రపంచం ఒక ఇల్లు అయితే భారతదేశం అందులో పూజగది అన్నారు శ్రీ శ్రీ శంకరాచార్యులు వారు. ఇంతటి పుణ్యభూమిలో సాక్షాత్తు వైకుంఠ ధామం తిరుమల క్షేత్రం. ఈ పుణ్యభూమిలో భగవంతుని ధరించి అవతరింప చేసుకున్న పుణ్య ప్రాంతాలు పెన్నా నది పరివాహక చిత్తూరు, కడప జిల్లాలు. భౌగోళిక చారిత్రక అంశాలను పరిశీలిస్తే సుమారు 1900 శతాబ్దాల క్రితమే ఏర్పడిన ఈ ప్రాంతం 1908లో కడప జిల్లాగా నామాంతరం చెందింది. చరిత్రలో కరిపే దేవలీపురం, దేవుని కడప, దేవుని గడపగా నామాంతరాలు కలిగిన కడప ప్రాంతాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆయన దివ్యధామం యొక్క గడపగా భావిస్తారు. ఉత్తర దేశ ప్రజలంతా ఆ దేవదేవుని దర్శనానికి వస్తూ దేవదేవుని తొలి గడప ద్వారానే శేషాచలం అధిరోహించి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అందుకే ఈ జిల్లాకు దేవుని గడపగా కాలక్రమంలో కడపగా పేరు స్థిరపడింది. ఇది చరిత్ర. దేశంలో బ్రిటిష్ అధికారిక వ్యవస్థ సమయంలో కూడా ఈ జిల్లాను కడపగానే పిలిచేవారు. ప్రముఖ తెలుగు భాషా సేవకులు సిపి బ్రౌన్ గారు కూడా తన నిఘంటువులో కడప ప్రాంతాన్ని భక్తులు తాము దర్శించే దేవుని తొలి గడపగా కడప ప్రాంతమని పేర్కొన్నారు. ఇంతటి చరిత్ర ఉన్న కడప జిల్లాను 2010లో వైఎస్ఆర్ కడప జిల్లాగా ప్రకటించారు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రానికి ఆయన చేసిన సేవల నిదర్శనంగా కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చారు. అయితే ప్రభుత్వాలు మారిన తర్వాత 2019లో ఈ వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్య ధామం యొక్క పాదం చెంతన ఉన్న ఈ జిల్లాను కడపగా కాకుండా వైఎస్ఆర్ జిల్లాగా ప్రకటించడం చారిత్రక తప్పిదం, భగవంతుని పట్ల చేసిన అపరాధం కూడా. చరిత్రతో ముడిపడి దైవ సంబంధమైన సేవకులకు గడప బండగా మోకరిల్లిన ఈ కడప ప్రాంతాన్ని, ఈ కడప జిల్లాను కడప తీసేసి వైఎస్ఆర్ పేరుతో మాత్రమే జిల్లాను పేర్కొనడం ఎంతవరకు సబబు? ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా పేరు మారుస్తూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా రూపొందించారు. బాగానే ఉంది. అయితే కడప జిల్లా పేరులో మాత్రం కడప తీసేయడం వెనుకున్న అంతరాయం ఏమిటి? ఈ చారిత్రకమైన అతి సున్నితమైన అంశాన్ని పరిశీలించి ప్రభుత్వం మళ్లీ ఈ జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా గాను లేదా కడప జిల్లాగా పేరు మారుస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఇప్పుడు కడప జిల్లా ప్రజలందరూ మళ్లీ కోరుతున్నారు. ప్రభుత్వం అతి త్వరలోనే ఈ విషయం మీద స్పందించాలని కోరుతున్నాం.